రియల్‌మీ నుండి రియల్‌మీ 14T అని చెప్పి ఒక మొబైల్ అయితే లాంచ్ చేశారు. సో, ఇది మనకి 18,000 బడ్జెట్ సెగ్మెంట్‌లో అయితే ఉంది బేస్ వేరియంట్. సో, ఇక ఈ వీడియోలో ఆ మొబైల్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి. స్పెసిఫికేషన్స్, ప్రైజెస్ అండ్ మొబైల్ ఎలా ఉంది, పర్చేజ్ చేయవచ్చా లేదా, వర్త్ అవుతుందా కాదా అనేది అయితే అన్నీ డిస్కస్ చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో రిక్వెస్ట్, చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో, ఫాస్ట్‌గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఛానల్ ఫాస్ట్‌గా గ్రో అయితే మనం ఇంకా మంచి కంటెంట్ అయితే చేయవచ్చు. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. సో, ఫస్ట్‌లీ దీని డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచ్ సైజ్ అయితే ఉంటుంది. AMOLED స్క్రీన్‌తో వస్తుంది. ఫుల్లీ హెచ్‌డీ ప్లస్ రెజల్యూషన్ అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ కెమెరాస్ బ్యాక్ సైడ్ మనకి 50+2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అండ్ ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. ప్రాసెసర్ వచ్చేసి Dimensity 6300 ప్రాసెసర్ ఉంటుంది. LPDDR4X RAM సపోర్ట్, UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి IP66, IP68, IP69 రేటింగ్ తోనైతే వస్తుంది. అండ్ Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది. Realme UI 6.0 పైన రన్ అవుతుంది. సో, ఇవి మనకి మొబైల్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే. అండ్ ఇక దీని ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే మనకి 2 వేరియంట్స్లో అయితే అవైలబుల్ ఉంది. 8+128GB 17,999 అండ్ 8+2 256GB 19,989 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. సో, ఈ ప్రైజెస్కి మొబైల్ని కన్సిడర్ చేయొచ్చు అనే విషయానికి వస్తే, ప్రైజెస్ అయితే మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్న ఒప్పో A5 Pro ఏదైతే ఉందో సేమ్ అవే ప్రైజెస్ అయితే అనిపిస్తున్నాయి. అండ్ స్పెసిఫికేషన్స్ కూడా దాదాపు అవే స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. డిస్ప్లేలో లిటిల్ బిట్ చేంజెస్ ఉన్నాయి. ప్రాసెసర్ సేమ్ అండ్ కెమెరాస్ చేంజ్ అండ్ బ్యాటరీలో లిటిల్ బిట్ చేంజ్ అయితే ఉంది. సో, ఆ చేంజెస్ ఏంటి అండ్ ఆ డివైస్ కన్నా ఈ డివైస్ బెటర్ అవుతుందా లేదా అనేది అయితే మాట్లాడదాం. సో, ఫస్ట్ ఈ డిస్ప్లే. సో, డిస్ప్లే వైజ్గా సైజ్ అయితే సేమ్ ఉంటుంది. అండ్ ఒప్పోలో మనకి LCD స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, ఇందులో మనకి AMOLED స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లాస్ట్ వీడియోలో నేను కంప్లైంట్ చేసింది కూడా ఇదే, లైక్ LCD స్క్రీన్ బదులు AMOLED స్క్రీన్ ప్రొవైడ్ చేయాల్సిందని చెప్పాను. మనకి AMOLED స్క్రీన్ అయితే ఉంది. ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో, ఒప్పోలో మనకి అదైతే మిస్ అవుతుంది. హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో అయితే వస్తుంది. సో, అది ఒక పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పవచ్చు. అండ్ ఇందులో అదైతే ఫుల్ఫిల్ అయింది. అండ్ నెక్స్ట్ అండ్ బ్రైట్నెస్ కూడా ఒప్పోలో మనకి 1000 నిట్స్ ప్రొవైడ్ చేస్తారు. సో, ఇందులో మనకి 2100 నిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, ఇది కూడా ఒక బెటర్ చేంజ్ అని చెప్పవచ్చు. డిస్ప్లే వైజ్గా మనకైతే డివైస్ పర్ఫెక్టే ఉందని చెప్పవచ్చు. బట్ కెమెరాస్ విషయానికి వస్తే, సో, ఇక్కడ కూడా లిటిల్ బిట్ చేంజ్ అయితే జరిగింది. ఫ్రంట్ కెమెరా విషయంలో బ్యాక్ కెమెరా సెటప్ అయితే సేమ్ ఉంటుంది ఒప్పో లాగానే. ఫ్రంట్ కెమెరాలో మనకి ఒప్పోలో 8 మెగాపిక్సెల్ ఇస్తే ఇక్కడ మనకి 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారు. సో, ఇది ఒక మంచి విషయం. బట్ బ్యాక్ సైడ్ కెమెరాస్ కూడా కొంచెం చేంజ్ చేయాల్సింది. 2 మెగాపిక్సెల్ బదులు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తుంటే చాలా బాగుండేది ఈ ప్రైస్ సెగ్మెంట్లో. ఆ ఫ్రంట్ కెమెరా అనేది మంచి చేంజ్ అని చెప్పవచ్చు. లైక్ వాల్యూ ఫర్ కొంచెం వాళ్ళు పెట్టిన ప్రైజెస్కి వాల్యూ అయితే యాడ్ చేస్తుంది. అండ్ ప్రాసెసర్లో ఎటువంటి చేంజ్ అయితే లేదు. LPDDR4X RAM సపోర్ట్తో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ వస్తుంది. సో, ఇదొక డ్రాబ్యాక్. 2.2 బదులు 3.1 స్టోరేజ్ సపోర్ట్ ఇచ్చుంటే పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయ్యేది. బ్యాటరీ విషయంలో కూడా ఒప్పో కంటే ఇందులో 200 mAh బ్యాటరీని అయితే యాడ్ చేశారు. లైక్ 200 mAh బ్యాటరీని అయితే ఎక్కువ చేశారు. సో, ఇవి మనకి చేంజెస్ అయితే. అండ్ ఈ ప్రైస్ సెగ్మెంట్కి రియల్మీ 14Tని కన్సిడర్ చేయొచ్చు అనే విషయానికి వస్తే, లైక్ ఒకసారి మీరు వేరే మొబైల్స్ కూడా చెక్ చేయండి. సో, ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇంకా కొంచెం బెటర్ మొబైల్స్ అయితే దొరకవచ్చు. ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ 1000 లేదా 2000 డిస్కౌంట్కి వస్తే మాత్రం దీన్ని తీసుకోండి. బట్ ఈ ప్రైస్కి అయితే వేరే మొబైల్స్ని కన్సిడర్ చేయండి. ఒకవేళ మీకు రియల్మీ బ్రాండ్ నుండే కావాలనుకుంటే మాత్రం యూ కెన్ గో. అండ్ ఈ మొబైల్ పైన మీ ఒపీనియన్స్ ఏంటనేది కామెంట్ చేయండి. అండ్ దిస్ ఇస్ ద వీడియో ఫర్ నా వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.